రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ పరిరక్షణకు చివరి వరకు పోరాడతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. మహనీయుడు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఎన్ఎక్స్ బిల్డింగ్ లో రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్ సహా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం నడుచుకుంటూ పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ముందు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ఎంపీలతో కలిసి వంశీకృష్ణ ఆందోళన చేపట్టారు. జై భీమ్, సేవ్ రాజ్యాంగం, అమిత్ షా రాజీనామా చేయాలి అని తన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి ఉభయ సభలకు వెళ్లే ప్రధాన ద్వారం మకరా గేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఫోటోలతో భారీ ప్రదర్శన చేపట్టారు. మకర ద్వారం వద్ద కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రూపశిల్పి మాత్రమే కాదని, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహానేత అని గుర్తుకు చేశారు. ఇటువంటి మహానేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మన దేశ ప్రజాస్వామ్య భావాలను అవమానించే చర్య అని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ కు అమిత్ షా వెంటనే యావత్ భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.